సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మాటలు వినుచున్న శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 22:22. నీ నామమును నా సహోదరులకు ప్రచురించపరిచెదను, సమాజము మధ్యను నిన్ను స్తుతించేదను. ఈ యొక్క వచన విషయమై ఆలోచన చేస్తే, యాకోబు జీవితంలో దేవుడు తన సంకల్పాన్నంతా నెరవేర్చాడు. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక సంకల్పం, ఒక ఉద్దేశం ఉంది. నీవు నేను యాదృచ్ఛికంగా ఈ లోకంలో లేము. మనము ఆయన దృఢ సంకల్పంతో ఆజ్ఞ అనుసారముగా నియమింపబడిన దేవుని ప్రజలము. మన ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుటకు దేవుడు ముందుగానే మనలను నిర్ణయించి, పిలిచి, నీతిమంతులుగా తీర్చి మహిమ పరిచాడు. మన జీవితంలో దేవుని సంకల్పం ఏమిటి? ఈ భూమిపై జీవించే ప్రతి వ్యక్తికి ఈ తరములో ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగాను అంగీకరించే అవకాశం ఇవ్వడం దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఇది నీ ద్వారా, నా ద్వారా జరగాలి. మనకు ఇవ్వబడిన ఈ పనిని పూర్తి చేసేందుకు ఇంకొక తరంలో మనం జీవించాం. అలా అని తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుడు తన దూతలను ఇక్కడికి పంపాడు. లోకము అంతం కాకముందే ప్రతి ఒక్కరూ స్వార్థ ప్రకటించుటకు మనము నియమించబడ్డాము. గతంలో మనమందరము అనేక రకమైనటువంటి సొంత సంకల్పాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు కలిగి ఉంటాం. అది ఈ లోకంలో మనల్ని అనేక రకమైనటువంటి సమస్యల్లోకి నెట్టేసినటువంటిగా ఉండిండొచ్చు. కానీ ఈ దినాన దేవుడు మన కుటుంబాలకు, మనకు ఒక నూతన సంకల్పాన్ని ఇస్తున్నాడు. మనమందరము ఈ యొక్క నూతన సంకల్పంలో మనము నిత్యమైనటువంటి దేవుని సువార్తను చాటుచు, ఆ సువార్త ద్వారా అనేకులు మనం పొందుకున్నటువంటి రక్షణను వారు కూడా పొందుకొని మనమందరం కలిసి దేవుని రాజ్యంలో, దేవుని ప్రేమలో వర్ధిల్లేటువంటిగా చేయాలి. అప్పుడే మనమందరము ఆయన యొక్క నిత్యమైనటువంటి నూతన సంకల్పంలో ఉండేటువంటి వారుగా ఉంటాము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఆదికాండము 28:15 వచనంలో ఉంటుంది. కనుక మన యొక్క సంకల్పము, మన యొక్క ఉద్దేశము అన్నీ నెరవేరు వరకు దేవుడు మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.